హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. నేను కువైట్లో పనిచేస్తుంటాను డ్రైవర్గా. ఈరోజు మనం కువైట్లోని ఎడారిలో ఎలా ఉంటుంది, అక్కడ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసుకుందాం. అయితే మా మేడం కొన్ని సామాన్లు తీసుకొని రాబండి ఇక్కడికి వచ్చాను. ఇదే మా మేడం వాళ్ళ జాకూరు. మా మేడానికి లేదు, మా మేడం వాళ్ళ అమ్మగారిది జాకూరు. ఇక్కడ పనిచేసే వాళ్ళది పరిస్థితి కనుక్కుందాం. వీడు మా మేడం వాళ్ళ డ్రైవరు, పేరు కాదర్, మన కడపోడే. వాళ్ళు మిగతా వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు. ఈ అబ్బాయి పేరు అలీ, మా మేడం వాళ్ళ నాన్నని చూసుకుంటాడు, ముసలోడిని. ఇతడు వచ్చేసి అక్కడ పనిచేసే వాళ్ళకి ఒక ఫ్రిడ్జ్, వాళ్ళకి సంబంధించిన సామాన్లు, అంటే మేడం నెలకు ఒకసారి సరుకులు ఇస్తారు వాళ్ళకి. ఫ్రెష్గా ఉండవు కానీ ఇంకా అలాగే వాటికి సంబంధించినట్టు అలాగే కొన్ని కుళ్ళిపోతా ఉంటాయి. అట్ట వండుకొని తింటూ ఉంటారు వాళ్ళు. మనుషులు ఫ్రెండ్స్, ఇదిగో బుల్లెట్లో గన్ను కూడా చూపిస్తాను. ఇక్కడ బీబార్లో ఆ గన్ను వచ్చేసి ఇక్కడ ఎవరన్నా దొంగతనానికి వచ్చినా అవి నక్కలు కొన్ని పాడు ఉంటాయి, వాటిని తరమడానికి ఆ గన్ను యూజ్ చేస్తారు. పడిందనుకో చాటు ఖచ్చితంగా కన్ఫర్మ్ డెడ్ అయిపోతాయి, అంత షార్ప్గా ఉంటాయి. సేమ్ ఆల్మోస్ట్ రియల్ గన్నే. బుల్లెట్ల సైజు వేరుంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళ చేతికి ఇస్తారనమాట అది. దీని పక్కనే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలను కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ రూమ్లో ఇద్దరు ఉంటారు. వాడి కూడా బెంగాలోడు, మన కలకత్తా వాడు, బెంగాలోడు కాదు, కలకత్తా వాడిది. అయితే ఈ మధ్యనే మిర్రర్ ఇచ్చింది మేడం వానికి. పర్లేదు, ముసలిది డబ్బులు లేకపోయినా సామాన్లు అవి కొద్దిగా ఇస్తా ఉంటుంది, అంటే జీతం ఇస్తుంది, ఎక్స్ట్రా డబ్బులు ఇదనమాట. వీళ్ళు కూడా నెలకు సెలవు ఉంది, వాటికి సంబంధించిన అద్దాలు అవన్నీ పెట్టుకున్నారు వాడు. ఏసీ, బెడ్ అన్నీ బాగానే ఉంటాయి జాకూర్లో కూడా, పర్లేదు. కాకపోతే మా అంత కంఫర్టబుల్ ఉండదు వాళ్ళ లైఫ్, చాలా హార్డ్గా. ఎండాకాలం అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. రూమ్లో ఉన్నంతసేపు ఏసీ ఉంటుంది, పర్లేదు. బయట పనిచేసేటప్పుడే మనుషులు చాలా నలిగిపోతారు. మేము నలుగురం తినే అన్నము వాడొక్కడే తింటాడు అనమాట, కానీ మంచిది, ఎంత ఫిట్గా ఉన్నాడు వాడు. మేము వచ్చినప్పుడు ఛాయ్ చేస్తున్నాడు, ఛాయ్ అది మాకు చేయిస్తుంటాడు, పర్లేదు, మంచోడు. అంత కాసేపు మాట్లాడి వాడిని తెలుసుకున్నవారే ఏంట్రా ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఏం కథ అని. వాడికి సంబంధించింది వాడు చెప్తాడు, వాడి మాటల్లో విందాం. ఈ అబ్బాయి కాదర్ అనమాట, మన కడుపోడు. కొత్తలో వచ్చినప్పుడు కూడా ఆ అబ్బాయి నిలబడ్డా అనుకున్నాము, చాలా ఇబ్బందులు పడ్డాడు. అన్న వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్న, చాలా కష్టంగా ఉంది ఇక్కడ, అది ఇది అంటున్నాడు. వాడు కూడా మన ఇండియా వాడు, వాడిని ఎగతాళి చేస్తున్నారు మనల్ని, చక్కగాడు వీడని. ఇక్కడ కోవిటల్లో అన్నం తినంగా మిగిలింది క్లీన్ చేసేది, లోపల చాలా పెద్దగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్, కానీ చాలా 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 పెద్దగా ఉంటుంది, అదంతా క్లీన్ చేయాలి వాడు. బయట కైమాలు వేసేది, అంటే గుడారాలు వేసేది, చెట్లు ఉంటాయి, చెట్లకు నీళ్ళు పట్టేది, కాంపౌండ్ అంతా క్లీన్ చేసుకునేది. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమాటా, చికెన్, మటన్, లహాం. హిందీలో, ఇక్కడ అరబీలో లహాం అంటారు, మటన్ ఇస్తుంది. ఇంకా रोज एवं చేస్తున్నాడు పని. रोज क्या बनाना, डेली क्या बनाना, क्या काम करते हैं, क्या काम करते, खाना क्या बनाते, झाड़ू पानी, गेस्ट हाउस सफाई रखने का बस. इना 4 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడనే. गेस्ट आएगा तो ఒక జీతం వచ్చి సాలరీ కింద 200 200 సాలరీ, జీతం వచ్చి 200 అంట. खाना पीना देता है और 200 से అన్నం వాళ్ళే ఇస్తారు, అన్ని వాళ్ళే ఇస్తారు, జాగులు ఉంటారు, చలికాలంలో కైమలు వేస్తారు. खाना वो पकाएगा, खाना 15 30 అంటే వీళ్ళు వచ్చి 15 25 అంటారు. మనకిస్తారు, మనం తినాల్సి వస్తుంది. అంటే లేడీస్ కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు కోవిటోళ్ళు తింటారా, తిన్నాక మగవాళ్ళు తిన్నాకనే అదే ప్లేట్లో ఆడవాళ్ళు కూడా తింటారు. అది ఇక్కడ తప్పు కాదు, వీళ్ళ దృష్టిలో తప్పు కాదు అది. చెప్పానుగా, వాడికి చాలా ఆకలిని, అసలు తట్టుకోలేడు ఆకలికి. నీట్గానే తింటారులే, మ్యాక్సిమం 10 మందిలో 2 ఉంటారు కదా బేకర్ వాళ్ళు, మొత్తం గెలికి పెడతారు, లేకుంటే మ్యాక్సిమం తింటారు నీట్గా. సైడ్కి మన వాళ్ళు తిన్నాక సైడ్కి ఉంటుంది రైస్, అది ఎంత బాగానే ఉంటుంది, మనం తింటాం అనమాట. పెరుగు, పెప్సీలు, లెబన్లు, తర్వాత చాలా చాలా ఉంటాయి, వాటరు. లెబన్ అంటే మజ్జిగ. కాసేపు మాట్లాడుకుంటా, జోకులు వేసుకుంటా, అక్కడ జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటా, అది ఇట్లా, ఇది ఇట్లా, మా మేడం ఇట్లా, మీ మేడం ఇట్లా, మా బాబాగాడు ఇట్లా, మీ బాబాగాడు ఇట్లా, మా ఇంట్లో పరిస్థితి ఇట్లా,
అన్నీ ఒక్కొక్కరు తినుకుంటా కాసేపు మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఎగతాళి కూడా చేసుకుంటాం ఒకరికొకరు. మోస్ట్లీ హిందీ మాట్లాడతారు ఎక్కువ ఇక్కడ. నాకేమో హిందీ ఒక 30-40% మాత్రమే వస్తుంది. అరబీ ఎక్కువ వస్తుంది నాకు. అరబీ ఫ్లూయెంట్గా మాట్లాడగలను. హిందీ కష్టం, కొద్దిగా మేనేజ్ చేస్తాను అంతే. ఎక్కడ పోయినా ఇక్కడ హిందీ సెకండ్ లాంగ్వేజ్ లాగా పనిచేస్తుంది. పెట్రోల్ బంక్ పోయినా, ఎక్కడికైనా గ్యారేజ్ పోయినా హిందీ ఎక్కువ మాట్లాడతారు. అలా భోజనం చేసే మందరం కాసేపు మాట్లాడుకుంటా. తర్వాత వీడు మా మేడం దివాన్లో పనిచేస్తుంటాడు, వీళ్ళు క్లీన్ చేస్తారనమాట. మాకు సంబంధం లేదు. ఇంకా మేము మేడం డ్రైవర్స్ మాత్రమే, మేము తింటాం వెళ్ళిపోతాం. మిగతావన్నీ వాళ్ళు క్లీన్ చేసుకోవాల్సిందే అవన్నీ. మోస్ట్లీ అందరూ మేము చాలా సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఒకే చోట అందరం తెలుసు మాకు ఒకరికొరు కాబట్టి మా మధ్యన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంటే చిరాకు పడ్డం, గొడవ పడ్డం అలాంటివి ఏమి ఉండవు. కూల్గా వెళ్ళిపోతుంటుంది. వీళ్ళంతా కొత్తగా నా తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ. వీళ్ళందరికంటే నేనే సీనియర్ ఆ ఇంట్లో. ఇది కొత్తగా కట్టిన జాకూరు ఎంత పెద్దగా ఉందో అసలు. సినిమా షూటింగ్స్కి అయితే అదిరిపోతుంది. చెట్లు, అవే గుడారాలంటే అవే కైమాలు. లోపల కూడా భలే ఉంటాయి కోయిటలు. మొగోళ్ళు ఉంటారు అందులో, లోపల ఆడోళ్ళు ఉంటారు. పిల్లలు ఆడోళ్ళు లోపల ఉంటారు. స్విమ్మింగ్ పూలు, కిచెన్ చాలా ఉంటాయి లోపల. చాలా పెద్దది అది. ఎండాకాలం కష్టం కానీ చలికాలం బాగా సరదాగా ఉంటాయి. మా మేడం వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కళ్ళు, చాలామంది వాళ్ళ బంధువులు ఎంతమంది ఉంటే అంత కుటుంబంగా వస్తారు ఇక్కడికి. మీకు నచ్చితే లైక్ చేయండి.